హలో ఫ్రెండ్స్, ఈ చెట్టు మా తాతయ్యకి చాలా ఇష్టమైన చెట్టు. ఎక్కువ టైం మా తాతయ్య ఈ మామిడి చెట్టు కిందే స్పెండ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఈ చెట్టు కింద ఎందుకు స్పెండ్ చేసేవాళ్ళు అంటే తను స్టే చేయడానికి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెట్టు కింద అరేంజ్ చేసుకున్నారు. ఇట్లా బండలతో అరేంజ్ చేసుకొని దీనికే నానకుండా ఆయన ఉన్నప్పుడు టెంకాయ పట్టలు అదే పట్టలాగా అరేంజ్ చేసుకొని, అదే తార్పాల్ పట్ట అంటారు కదా, అంటే నానకుండా యూస్ చేస్తారు కదా, అలాంటిది అరేంజ్ చేసుకొని టెంకాయ పట్టలు వేసుకొని దీంట్లోనే తను ఉండేవారు ఇక్కడ. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు తను ఇక్కడ ఏమైనా కాయలు ఎత్తి పెట్టుకుంటే నాకు ఇచ్చేవాళ్ళు, మాగిండేటివి కన్నా అలాంటివి నాకు ఇచ్చేవాళ్ళు తినమని. ఈ చెట్టు మా తాతకి చాలా ఇష్టమైన చెట్టు. అంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఇచ్చిన మెమరీస్ మనతో ఉంటాయి అంటారు కదా, ఇలాంటివేనేమో. ఎన్ని తోటలు చూసినా నాకు అంత హ్యాపీగా అనిపించేది లేదు. ఈ తోటలోకి వస్తే మాత్రం ప్రతి క్షణం మా తాతయ్య గుర్తొస్తారు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్టర్ మా అమ్మ మా నాన్న తర్వాత నాకు తనే ఎక్కువ గైడెన్స్ ఇచ్చారు. నేను లైఫ్లో సెటిల్ అవ్వడానికి కానీ, నేను ఈరోజు హ్యాపీగా ధైర్యంగా బ్రతకడానికి కానీ నా మ్యారేజ్ తర్వాత తనే నాకు మోటివేషన్ అన్నమాట. మంచి చెడు అన్నీ తనే మంచిగా గైడ్ చేసేవారు. ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనం అంటే నచ్చిన వాళ్ళతో కూడా మనం ఎలా బిహేవ్ చేయాలి అనేదాన్ని ఆయన దగ్గరే నేర్చుకున్నాను. కానీ చాలా వరకు చెప్పేవాళ్ళు, మంచే చేయాలి, మంచి చేస్తే మంచే జరుగుతుంది మనకు అని తను చెప్పేవారు ఎప్పుడు. నేనేం సెల్ఫ్ డబ్బా కొట్టట్లేదు, కానీ తన మీద ఉన్న ఫీల్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే నా ఎమోషన్స్ని నేను ఈరోజు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మా తోటలోకి వచ్చాక నాకు తనే గుర్తొస్తున్నారు కదా ఈ తోటలోకి రాగానే. నేను ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను వీడియోలో. తనున్నంత వరకు అసలు ఇప్పుడు ఎంత నీట్గా ఉందో తోట, అలానే అంతే నీట్గా ఉండేదన్నమాట. ఎప్పుడు రోజు వచ్చి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా, పంటలు పండించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ తోటను నీట్గా పెట్టుకోవడం, అసలు ఖాళీగా ఉండరు. పంటలు పండించే వాళ్ళు, తోటలు ఉండేవాళ్ళు అస్సలు ఖాళీగా ఉండరు. వాళ్ళు తోటను ఎలా చూసుకుంటారంటే కన్న బిడ్డల లెక్క చూసుకుంటారు. బిడ్డలను మనం ఎంత సేఫ్గా సెక్యూర్గా చూసుకుంటామో అదేవిధంగా వాళ్ళు తోటలను అలానే చూసుకుంటారు. అంత నీట్గా ఉంటుంది తోట ఎప్పుడు. మా తాతయ్య లేకపోయినా మా తాతయ్య జ్ఞాపకార్థం ఈ తోటలే. అసలు వీటిని చూసా అంటేనే ఫస్ట్ మా తాతయ్య గుర్తొస్తారు. అందుకే నేను ఇంత ఎమోషనల్ ఫీల్ అయ్యి చెప్తున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మా తోటలో. ఇవి తోటలో ఉన్నంత వరకు రైతుకేమో చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీనెస్గా ఉంటుంది. అబ్బాయి ఎన్ని కాయలు కాసినాయి, ఎంత బాగా కాసాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అని. ఇదే కాయల్ని మార్కెట్కి తీసుకెళ్తే రైతు ఎంత సాడ్గా ఫీల్ అవుతారంటే ఆ పెయిన్ కూడా నాకు తెలుసు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అసలు మనకి బెంగళూరులో 1 కిలో 100 రూపీస్ అయితే మనకి మార్కెట్లో 10 రూపీస్ అలానే ఇస్తారు. సంవత్సరం అంతా వీటి కోసం కష్టపడి 3 టైమ్స్ వీటికి మందు కొట్టాలి, బాగా చూసుకోవాలి, దున్నియాలి, అన్నీ చేసి కూడా రైతుకి ఆ టైంలో సీజన్కి రేటు ఉంటే సరిపోయి, లేకపోతే రైతుకి ఏమీ రాదు అసలు. అయినా కూడా రైతు ఈ తోటని నెగ్లెక్ట్ చెయ్యరు. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళు ఎంత రేటు ఉన్నా లేకపోయినా, మార్కెట్లో వాల్యూ ఉన్నా లేకపోయినా వాళ్ళు తోటలను, భూమిని ఎప్పుడు కన్న బిడ్డల్లాగే చూసుకుంటారు. నిజం చెప్పాలంటే కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు తోటల్ని. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ టమాటా పంట పండించేవాళ్ళు.
ఆ తోటలోకి కనీసం చెప్పులు వేసుకొని వెళ్ళడానికి కూడా అలో చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు అంత విలువ ఇస్తారు భూమికి, పంటకి. అంటే భగవంతుడితో పోలుస్తారనమాట భూమిని, పంటని. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళు అవంతా ఏం మైండ్లో పెట్టుకోరనమాట. భూమిలోకి అడుగు పెడతానంటే, తోటలోకి అడుగు పెడతానంటే చెప్పులు వేసుకొని అడుగు పెట్టేస్తూ ఉంటాము, ఇంక్లూడింగ్ నేను కూడా. కానీ ఒకప్పుడు పేరెంట్స్ వాళ్ళందరూ అంత భగవంతుడితో సమానంగా వాల్యూ ఇస్తారనమాట పంటకి, పండించిండే వాటికి. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. అసలు ఇంకా గాలి వానలు కన్నా తక్కువ ఉంటే కన్నా ఇంకా ఇవి ఎక్కువ ఉండేవి. అవి ఈ మధ్య ఎప్పుడో రెయిన్ ఎక్కువ పడి సో రాలిపోయాయి అన్నమాట కాయలు. వానలు మ్యాండేటరీ కానే కావాలి పంట బాగా పండాలంటే, కానీ గాలి ఎక్కువ ఉన్నిందనమాట రీసెంట్గా. సో అంతా పూత, కాయలు అవంతా రాలిపోయాయి. చూడండి ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో. చూడ్డానికి ఎంత చక్కగా ఉందో కదా. ఈ 1 ఇయర్లో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వీడియో క్యాప్చర్ చేస్తున్నది ఈరోజే. ఎందుకంటే గ్రీనరీలో ఇన్ని చెట్లు, ఇన్ని పళ్ళు చూసా అంటే నాకు అసలు నా హ్యాపీనెస్కి హద్దులే లేవు అసలు. ఇంత ఎండ ఉన్నా కూడా గాలి ఎంత బాగా వస్తుందంటే, ఎంత చల్లగా ఉందంటే అసలు ఇట్లా గ్రీనరీలో ఉండడమే పెద్ద అదృష్టం అన్నమాట మనకి. అంటే గ్రీనరీనెస్ను పీస్ఫుల్ ప్లేస్ని చూడాలంటే ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం కదా మనము టూరిస్ట్ ప్లేసులకి. కానీ మన చుట్టూనే ఇలాంటి ప్లేస్లు ఉంటాయి. మనము అలాంటి ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్కి. అంటే అవి మనం చూస్ చేసుకోవాలా. ఎక్కడో వెతుకుంటూ సంతోషాన్ని వెళ్ళడం కాదు, మన చుట్టూనే ఉంటుంది మన సంతోషం కూడా. దాన్ని చూస్ చేసుకొని మనం హ్యాపీగా ఉండాలన్నమాట. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఓపిక్గా నా వీడియో చూసినందుకు. ఒకవేళ నా మాటలు బోర్గా అనిపిస్తే ఏం ఫీల్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.